ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో బరిలోకి దిగి భారత్ జట్టును బీసీ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన భారత టీ20 ప్రపంచ కప్ జట్టు వివరాలను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వెల్లడించాడు. ఇకపోతే సౌత్ టీ20 సిరీస్ ఆడిన జట్టులో 3 మార్పులు చేశారు. టీ20 ఫార్మాట్లో వరుసగా విఫలమైన శుభ్మాన్ గిల్పై వేటు పడింది. ఇక వికెట్ కీపర్ జితేష్ శర్మపై కూడా వేటు వేసిన సెలెక్టర్లు సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఇషాన్ కిషాన్ను బ్యాకప్ వికెట్ కీపర్గా ఎంపిక చేశారు. రింకు సింగ్ రీ ఎంట్రీ ఇవ్వగా అక్షర్ పటేల్కు వైస్ కెప్టెన్సీ దక్కింది. ఇక టీం కాంబినేషన్లో భాగంగానే శుభ్మాన్ గిల్, జితేష్ శర్మలను పక్కన పెట్టామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తెలిపాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే భారత జట్టు టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగుతుందని అగర్కర్ స్పష్టం చేశాడు. ఇక బ్యాటర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ చోటు దక్కించుకోగా పేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివం దుబే తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అక్షర్ పటేల్తో పాటు వాషింగ్టన్ సుందర్లకు స్పిన్ ఆల్రౌండర్లుగా చోటు దక్కించుకున్నారు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఇక స్పెషలిస్ట్ పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలు అవకాశాన్ని అందుకున్నారు. ఇకపోతే బీసీ ప్రకటించిన ఈ 15 మంది స్క్వాడ్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్కు మరోసారి నిరాశ ఎదురైంది. అంతర్జాతీయ టీ20 మరియు ఐపీఎల్లో అద్భుతమైన రికార్డ్స్ ఉన్న జైస్వాల్ను పక్కన పెట్టడంతో మరోసారి అన్యాయం జరిగినట్లే కనిపిస్తుంది. జైస్వాల్ 23 టీ20 మ్యాచ్ల్లో 723 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 36 ఉండగా స్ట్రైక్ రేట్ 164 ఉండడం విశేషం. ఇక జైస్వాల్ని తప్పించడానికి ఎలాంటి కారణాలు లేకపోయినా జైస్వాల్ లాంటి అగ్రెసివ్ బ్యాటర్ను పక్కన పెట్టడం అతని బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఇకపోతే టీ20 ప్రపంచ కప్కు టీమిండియా స్క్వాడ్ ఒకసారి చూసుకున్నట్లయితే సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషాన్, హర్షిత్ రాణా. ఇక టీ20 ప్రపంచ కప్కు ఈ జట్టు ఎలా ఉందనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.